సనాతన ధర్మం అనగానే ప్రతి ఒక్కడికి నెగిటివిటీయే. అసలు దాంట్లో ఏముంది, ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీప్గా అని ఎవడో ఆలోచించట్లేదు. ఎవడో ఒకడు వచ్చి ఓ స్టేట్మెంట్ పాస్ చేస్తాడు, సనాతన ధర్మం నిర్మూలిద్దాం అని. మనం గొర్రెల్లాగా చప్పట్లు కొడతాం, వా సూపర్, ఇలా చేయాల్సిందే. మరి నువ్వు జీవితంలో ఏమేమి అప్లై చేసేటివి ఉన్నాయి సనాతన ధర్మంలో, అవన్నీ వదిలేస్తావా? అవన్నీ చేయవా? చేయకపోతే దేశం ఇట్లనే ఉంటుందా? భారతదేశం అని ప్రపంచ దేశాలన్నీ చేతులెత్తి మొక్కుతున్నాయి కదా, అది అలాగే ఉంటది అనుకుంటున్నారా? అవును, హిందువుల్లో ఒక యూనిటీ ఎందుకుండదో నాకు అర్థం కాదు. ప్రతిరోజు తన ఖురాన్ చదువుతాడు, క్రిస్టియన్ ప్రతిరోజు తన బైబిల్ చదువుతాడు, కానీ హిందువులం మాత్రము మన భగవద్గీతని కనీసం ముట్టుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో ఉంటారు. ఎందుకు అలా అవుతుంది? ఒక గొప్ప జ్ఞానం ఉన్న భగవద్గీతని ఎందుకు కనీసం ముట్టుకోవట్లేదు, కనీసం పిల్లలకి చెప్పే ప్రయత్నాలు చేయట్లేదు? విదేశీయులేమో మన భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ పిల్లలకు నేర్పిస్తారు, ఆ పిల్లలు చక్కగా చెప్తారు. మన పిల్లలకైతే అసలు ఆ భగవద్గీత అంటేనే కూడా తెలియదు. ఎందుకు ఇలా పెంచుతున్నాం మనం పిల్లల్ని? ఏది తెలియకుండా ఎందుకు ఇలా ఉన్నాం? ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, దాని గురించి అది కాదు ఇది ఇలా అని చెప్పడానికి మీకు నాలెడ్జ్ ఎక్కడుంది? భగవద్గీత గురించి, శ్రీకృష్ణ పరమాత్మ గురించి, రాముడు గురించి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే నీ దగ్గర తెలివి ఉండాలి కదా, నువ్వు చదువుకోవాలి కదా. పిల్లలకు ఆ జ్ఞానం వద్దు, కేవలం టెక్స్ట్ బుక్ ఒకటి చదివితే చాలు, వాడు ఏదో ఒక వాడికి జాబ్ వస్తే చాలు, వాడికి ప్రైవేట్ జాబ్ వచ్చినా సరే అంతే చాలు. మనకి ఇంకే తెలివిలు వద్దు, అసలు దేవుడు వద్దు, ఏమి వద్దు, ఇట్లనే ఉందాం, ఇంతే కదా. చచ్చిపోయేటప్పుడు భగవద్గీతని అక్కడ వేస్తారు. భవిష్యత్ తరాలు ఏమనుకుంటాయి? చచ్చిపోయినప్పుడు మాత్రమే వేసే పాట అనుకుంటాయి. ఎందుకంటే మన విదేశీ చదువులు కదా, గట్లనే ఏడుస్తుంది. మరి మనం ఇలాగే ఉంటే భవిష్యత్ తరాలకి భగవద్గీత అంటే కేవలం ఒక పుస్తకం లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని చీడ పురుగులకి అది ఎందుకు పనికిరానట్టు కనిపిస్తుంది కదా, ఇలాగే కనిపిస్తుంది, ఇలాగే ఉంటది. భవిష్యత్ తరాలకి భగవద్గీత అందదు. మనం ఏదైనా మంచి పని చేయాలి, మన భవిష్యత్ తరాలకి అది అందించాలంటే ఇప్పటి నుంచే మన పిల్లలకి చెప్పడం అలవాటు చేసుకోవాలి. భగవద్గీతలో ఏముంది ఏం లేదు, మన జీవితాలకు ఏమేమి అప్లై చేసుకోవాలి, అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలవాలంటే భగవద్గీత యొక్క గొప్పతనం మన హిందువులకి తెలిసి తీరాలి. తెలిసే ప్రయత్నం మనం ఎక్కడ చేస్తున్నాం? పిల్లోని పొద్దున్న లేపి స్కూల్కి పంపిస్తాం, ఆడ టెక్స్ట్ బుక్లు బై హార్ట్ చేసి వస్తాడు, వచ్చి రాగానే ఇంత తిండి పెట్టాలి, ఆడుకోవడానికి పంపించాలి, వచ్చినాక ట్యూషన్లకు పంపించాలి, కథం. సండే వస్తే ఎక్స్కర్షన్